ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సరే సాయంత్రం వస్తానులే. మంచి సిట్టింగ్ వేద్దాం. ఓకే థ్యాంక్ యూ. లక్ష్మి, కొంచెం జ్యూస్ పట్టుకురా మావయ్యకి. అయ్యో వద్దు అర్జున్, అయినా ఈ టైంలో జ్యూస్ ఏంటి? అవును, సడన్ గా నా మీదేంటి ఇంత ప్రేమ? సాయంత్రం అయితే మందులో ఉంటావు కదా, పొద్దున అయితే జ్యూస్ బాగుంటుందని. పర్వాలేదులే అర్జున్. అదేంటి మావా, ఈ మధ్య నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. ఎప్పుడు పాదరసంలా జారిపోతూ ఉండేవాడివి, ఇప్పుడేమో ఇలా ఎందుకు? పనికిరాని వాళ్ళని ఒక పక్కన ఉండమన్నట్టు నేను పక్కన కూర్చుంటున్నాను. లేకపోతే మీ ఆవిడ నన్ను ఇంట్లోంచి బయటకు పంపిస్తే ఆ పని నేనైనా చేస్తాను కదా. అసలు ఆది ఉన్నప్పుడు నీ కథ వేరుగా ఉండేది. ఆఫీస్లో ఉండేవాడివి, క్షణం తీరికుండేది కాదు, జేబు నిండా డబ్బులు, కళకళ్ళాడిపోయేవాడివి. అదో స్వర్ణయుగం. ఆది ఉన్నప్పుడు అన్నీ నడుస్తుండేవి. అదేంటి మా, ఆది అప్పుడే వచ్చాడు కదా హాస్పిటల్ నుంచి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని. ఆ యాదగిరిని వాడుకుని శివగామి మీద అటాక్ చేయించింది, సింహాద్రిని ఊసిగొలిపింది ఆదినే కదా. నీకేదైనా క్లూ ఉందమ్మా? అబేబే, అది నాకేం తెలీదు. అయినా ఆది వచ్చింది నిజమే, కానీ ఇవన్నీ ఆది చేయించాడంటే నేను నమ్మలేనబ్బా. ఆది చాలా మారిపోయాడు. అవును, ఆది విషయం నీకెలా తెలుసు అర్జున్? అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలీదా? నేను మీ ఇంటి మనిషినేగా, కాకపోతే రక్తం పంచుకొని పుట్టలేదు అంతే. బంధువులన్న మాటే గాని రక్త సంబంధీకులు కాదు అంతే. అయినా బంధువులమే అనుకో. నందిని ఆది విషయం భవానికి చెప్పింది, రుద్రాణి పిన్ని శివగామికి చెప్పింది. నేనే ఎవరికి కానివాడినైపోయాను. మీకెవరికి నాకు ఈ విషయం చెప్పాలి అనిపించలేదు కదా? ఏమో అర్జున్, ఈ ఆడవాళ్ల నోళ్లల్లో నువ్వు గింజ నానదంటారు. ఆది వచ్చింది నిజమే కదా మావా? ప్రపంచం మొత్తానికి తెలిసింది, నీకిప్పుడు తెలిసింది అంతే. ఆది హాస్పిటల్ నుంచి వచ్చాడు. ఓ, ఎక్కడున్నాడో చెప్పమా, కలుద్దాం ఒకసారి. కలిసి బ్రదర్ బ్రదర్ బాయ్ బాయ్ అనుకోవాలి కదా. వీడు మనస్ఫూర్తిగా చెప్తున్నాడా, మనసులో ఏమైనా పెట్టుకుని చెప్తున్నాడా? ఆ రోజు మీరందరూ స్ట్రైక్ చేశారు. రామ్ కుమార్ గారిని జాబ్లో నుంచి తీసేసినందుకు బాధపడ్డారు. నేను తప్పు చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాను. రామ్ కుమార్ గారు, మీరు నన్ను క్షమించాలి. మేడం, మీరు క్షమించమని అడగడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు క్షమించమని అడగడంలో తప్పు లేదు రామ్ కుమార్ గారు. ఒక ఎఫిషియెంట్ వర్కర్ని పోగొట్టుకుంటే కంపెనీకి ఎంత నష్టమో మీ ఉదాంతమే ఉదాహరణ. ఐఎమ్ సో సారీ రామ్ కుమార్ గారు. మేడం, మీరలా అనకండి, ఇబ్బందిగా ఉంటుంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా కోపాన్ని భరించి ఇబ్బంది ఫీల్ అయినా పనిచేసినందుకు. మీరు ఆఫీస్లో పూజలు చేసుకోవచ్చు, మీ బెనిఫిట్స్ కూడా మీకు దొరుకుతాయి. ఓకేనా భవ్య? ఇలారా మేడం. రామ్ కుమార్ గారు, మేడం, భవ్య చాలా బ్రేవ్, చాలా ఎమోషనల్. మీకోసం ఎంత ఫైట్ చేసిందో తెలుసా? అప్పుడు నేను ఏదైనా తప్పు మాట్లాడింటే నన్ను క్షమించండి మేడం. అదేం లేదు భవ్య, నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చేయి. నీకిష్టమైతే నువ్వు మన కంపెనీలోనే మంచి జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఒక్క విషయం కూడా దాయలేరా? వద్దన్న విషయాన్ని ఓపెన్గా చెప్పేస్తారా? అది
ఆది వచ్చిన విషయం. ఎవరు చెప్పారు? ముందు చెప్పింది నువ్వు, ఆ తర్వాతే మేం చెప్పాం. ఆ విషయం మీకెవరు చెప్పారు? భవానీ నా దగ్గరకొచ్చి బాలరాజు తాత, రుద్రాని నానమ్మ చెప్పారు, ఆది తిరిగి వచ్చేసాడంట కదా అని అడిగింది. అదేంటి? అర్జున్ నా దగ్గరకొచ్చి ఈ విషయం నువ్వు రుద్రాని చెప్పారని చెప్పాడు. నందిని రుద్రాని ఆది వచ్చాడని చెప్పారు, నీకు కూడా చెప్పే ఉంటారు కదా అన్నాడు. అలా అనేసరికి నేను ఓపెన్ అయిపోయానమ్మా. అంటే ఆది వచ్చాడని వాళ్ళకి డౌట్ వచ్చింది. అందుకే ఒకరి పేరు చెప్పి ఇంకొకరి దగ్గర నిజం తెలుసుకున్నారు. ఇంకొక విషయం అన్నా, ఆదిని ఇంటికి తీసుకురావచ్చుగా అంది శివగామి. ఓహో, మాస్టర్ ప్లాను. మనందరం ఒక్కటవ్వాలి. మనం అబద్ధం చెప్పినప్పుడు అతికినట్టుండాలి. అందరం ఒకే మాట మీద ఉండాలి. ఎవరడిగినా అందరం ఒకే ఆన్సర్ చెప్పాలి. అవునన్నా, ఆదిని ఇంటికి రమ్మందామా? వద్దు, అది కూడా మాస్టర్ ప్లాన్. ఏంటి మావా, ఆది గురించేనా డిస్కషను? అది ఏందందిని, నీ ప్రియాతి ప్రియమైన అన్న వచ్చాడంట. నీకు ఫుల్ హ్యాపీగా ఉండాలే, వెళ్ళి అక్కడే ఉండాల్సింది కదా. మీరు ఎన్నిసార్లు వెళ్ళు వెళ్ళు అని చెప్పినా సిగ్గు లేకుండా ఎందుకు ఇక్కడున్నామో తెలుసా? మా జీవితాలు ఎలాగూ బాలేదు. కనీసం నందిని అయినా బాగుండాలి అని ఇక్కడున్నాం, అంతే. మేము ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్తే ఏదో ఒక చిన్న ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నందినికి ఏం సంబంధం చూడాలి, ఎలాంటి మొగుడు దొరుకుతాడో, అదే ఈ ఇంట్లోనే ఉంటే కనీసం ఒక మంచి సంబంధం చూసి నందినికి పెళ్లి చేయొచ్చు. అందుకే మాకు ఎన్ని అవమానాలైనా ఇక్కడే ఉన్నాం. నిన్ను నమ్మి ఉన్నందుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమంటున్నావుగా, ఇది న్యాయమా? సరే, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాము. మాకు కొంచెం డబ్బులు అడ్జస్ట్ చెయ్యి. చిన్న హోటల్ అయినా పెట్టుకొని బ్రతుకుతాము. ఓ, నందిని అదృష్టం ఇంతే అనుకుంటాము. మీరు పనిచేసి చాలా రోజులైనట్టుంది కదా. అవునమ్మా. ఇంట్లో ఖాళీగా ఉండి ఒక్కసారిగా పనిచేయడానికి వెళ్తాను అంటే పాపం శరీరం సహకరిస్తుందా? హోటల్ నడపడం అంటే మాటలా? మీకే తెలుసు కదా, పొద్దున్నే 4 లేవాలి, మళ్ళీ పడుకునేసరికి 12-1 గంట అవుతుంది. సుఖానికి అలవాటు పడిన శరీరం మీది సహకరిస్తుందా? అవునదినా, మీరు చెప్పేది కరెక్టే. బాలరాజు మామ, నేను ఇన్ని రోజులు సుఖంగా బ్రతికి ఇప్పుడు వెళ్ళి పని చేయాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు సమస్య అంతా నందిని పెళ్లి గురించే కదా. అవును. నందిని ఈ ఇంటి మనిషి, నందిని నాకు మరదలు, ఈ ఇంటి ఆడపడుచు. మీరు ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేయండి, నేను నిలబడి దగ్గరుండి పెళ్లి చేయిస్తాను, సరేనా? అందరం కలిసి నందిని జీవితానికి దారి చూపిద్దాం.